నమస్తే ఫ్రెండ్స్. మంచి ఆహారం, మంచి నీరు, మంచి గాలి రైతు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అతను ఇచ్చినప్పుడే మనకు విషము లేని విషముక్తి ఆహారం దొరుకుతుంది. అందరి ఆరోగ్యం బాగుంటుంది. 50 సంవత్సరాల క్రితం రైతు బీదవాడు కాదు. డ్రై ఫార్మింగ్ చేసినా కూడా రైతు ఎప్పుడూ బాధతో లేడు. ప్రతి రైతు దగ్గర బంగారం కూడా ఉండేది. సుఖ సంతోషాలతో ఉండేవాడు. ఎప్పుడైతే మోనోక్రాపింగ్కి వచ్చామో, రసాయనాలు వాడడం మొదలుపెట్టారో అప్పటి నుంచే రైతు కష్టాలు ప్రారంభమైనాయి. అప్పులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సో రైతు కూడా తను మారడానికి ప్రయత్నం చేయాలి. రైతు మారే ప్రయత్నంలో మన అందరి ప్రయత్నం కూడా ఉండాలి. రైతుకు సరైన ధర ఇస్తామని మనం భరోసా ఇచ్చినప్పుడు తప్పకుండా రైతు విషరహిత ఆహారాలను పండించగలుగుతాడు. రైతు మట్టిని, నీటిని ప్రిజర్వ్ చేస్తున్నాడు. అందుకే రైతుకు కావాల్సిన గౌరవం కూడా ఇవ్వడము మన బాధ్యత. వాటితో పాటుగా పశుపాలన, చెట్ల పాలన, బయోమాస్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా రైతు చేస్తున్నాడు. కాబట్టి రైతుని గౌరవించడం మన అందరి బాధ్యత. 2.5 ఎకరాల భూమిలో 1 కోటి లీటర్ల నీటిని కాపాడుతున్నాడు రైతు ప్రకృతి వ్యవసాయం చేసి. మరి అదే డ్యాముల ద్వారా 1 కోటి నీళ్లను మనం ప్రిజర్వ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్? సో మనము రైతుకు సరైన గౌరవం ఇవ్వాలి. రైతు భూమిని సారవంతం చేస్తున్నాడు, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తున్నాడు, పర్యావరణాన్ని సంతులనం చేస్తున్నాడు. అందుకే అగ్రికల్చర్ కాదు, నేను తెలుసుకొని నేర్చుకొని చేస్తాను అని రైతు అంటున్నాడు. అందుకే దీన్ని వీరు సుభాష్ శర్మ గారు అగ్రికల్చర్ అని అంటారు అనమాట. మల్టీ క్రాపింగ్ ద్వారానే సక్సెస్ అనేది వస్తుందని వీరు చెప్తారు. లేబర్ కూడా వ్యవసాయంలో చాలా ముఖ్య పాత్ర. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అంటారు. వాళ్ళని ప్రశంసించడము, ప్రోత్సాహం ఇవ్వడము, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడము, వారి జీవన విధానంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటారు. మనం యుద్ధంలో కన్నా ఎక్కువగా క్లైమేట్ చేంజ్ ద్వారా మన మనుషులను పోగొట్టుకుంటామని చెప్తున్నారు వారు. అందుకే ఇప్పటి తరము ఈ విషయాన్ని తొందరగా గ్రహించి ఈ క్లైమేట్ చేంజ్లో వస్తున్న మార్పుల ద్వారా పంటల్లో కూడా దిగుబడి రావడం లేదు. వర్షాల టైంలో వర్షాలు, ఎండల టైంలో ఎండ, చలి టైంలో చలి రాకుండా విపరీతమైన మార్పులు చెందడం వల్ల పంటల దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. అందుకే వీరు 7 పంటల కన్నా ఇంకా ఎక్కువ రావు అని అంటున్నారు. ఆ విషయాన్ని కూడా మనము ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదేమో. రైతు తన మార్కెటింగ్ తనే చేసుకోవాలంటారు. క్వాలిటీ, వెరైటీ, క్వాంటిటీ, కనెక్షన్ ఉంటేనే రైతు తన పంటని చక్కగా అమ్ముకోగలుగుతాడు. తన ధరను తానే నిర్ణయించినప్పుడే రైతు విజయం సాధిస్తాడు. అదేవిధంగా అతను వేసే పంటలో కూడా మంచి దిగుబడి వచ్చే పంట, ధర వచ్చే పంట, ఎక్కువ కష్టం లేని పంట వేసుకుని రైతు కూడా చాలా స్మార్ట్గా అవ్వాలి. అప్పుడే రైతు తన ఆదాయాన్ని పెంచుకోగలుగుతాడు.